హలో హలో గోపి మీదేనా సార్? ఆ? గోపి సనాతన ఛానల్ మీదేనా? అవునండి అదేనండి. ఎందుకు సార్ యేసుప్రభుని తిడతాను? ఏం తిట్టామండి? అంటే మేరీ లంజా అని. మీరు విన్నారా? ఆ. ఓకే అండి. ఎందుకు తిడతావా సార్? ఎందుకు తిట్టా? దాంట్లో ఉంటుంది కదా, రీజన్ ఉంటుంది కదా. రీజన్ ఏం రీజన్ సార్? ఆ? ఏముంది ఆడ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి ఉంది. దాని నాకు అదే అబ్జెక్షన్. ఏం సార్? నాకు అదేనండి అబ్జెక్షన్. ఇప్పుడు భర్త ఉండంగా మళ్ళీ వేరే వాళ్ళతో అప్పుడు ఏమో పెళ్లి చేసుకోకుండా ఉన్నట్టు సరిపోయేది కదా. మళ్ళీ ఏ చెబుతో పెళ్లి చేసుకుని 6 పిల్లలు కంటం వల్ల మాకు అభ్యంతరం వచ్చింది. మరి ఏది గొప్పలు అంటారు సార్? ఏ మతం గొప్పలు అంటారు? అసలు మతం గురించి కాదండి, అసలు ఫస్ట్ మనం ఎవరిని నమ్ముతున్నాము. ఇప్పుడు మేరీ పవిత్రాలు కాదు, తేలిపోయింది. ఇంకా మీరే సెర్చ్ చేసుకోండి, దేంట్లో మంచి ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు నేను ఇది మంచిది కాదని చెప్పి మిగతా మంచి అని నేను చెప్పలేదు. నాకు దీంట్లో ఇది లోపం కనిపించింది కాబట్టి నేను చెప్పాను దీన్ని. అది మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. మరి మీరే నమ్ముతారని ఇప్పుడు మీరే మతం నమ్ముతారా? రాముడిని కొలుచుకుంటాను సార్. రాముడిని నేను రాముడిని నమ్ముతానండి. రాముడు అంటే ఇష్టం నాకు. రాముడు కృష్ణుడు నమ్ముతారా సార్? నేను రాముడిని అని చెప్పానండి, కృష్ణుడిని అని చెప్పలేదు. రాముడు అంటే ఇష్టం నాకు. ఒక్కొక్క ఉంటుందండి అది ఎందుకనేది. రాముడు అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే తండ్రి మాట జవదాటడు, చక్కగా ఆయన మనుషులు ఇప్పుడు ఉన్న మనందరం మనుషులు ఎలా ఉండాలి కూడా చెప్పాడు ఆయన. రాముడు ఇలా బతకాలిరా అని ఆయన బతికి చూపించాడు. అసలు ఎందుకు సార్ ఇలా వక్రీకరించడం? ఏం వక్రీకరించి నేను చెప్పిన దాంట్లో మీకు వక్రీకరించినట్టు ఏమనిపించింది? మీరేమో ఇట్లా వక్రీకరిస్తారు, వాళ్ళేమో సాంశివరావు ఏకంగా 2 బుక్కులు రాసిండు ఆయన హిందూ మతం గురించి. డిబేట్ కి వస్తే కూర్చుందాము, లేదా మీరు వస్తానంటే కూర్చుందాం, మరి అభ్యంతరం లేదు. ఇప్పుడు సార్ ఇప్పుడు నేను హిందూనే లేండి. ఎవరైనా మీరు హిందువా క్రిస్టియనా ముస్లిం నాకు సంబంధం లేదు సార్. ఎవడైనా నాతో డిబేట్కి వస్తే రండి, ₹1,00,000 బహుమతి ఇచ్చి పంపిస్తా. ఊరికే పంపించను నేను. నాతో డిబేట్ చేసి బైబిల్ గొప్పదని నిరూపిస్తే ₹1,00,000 బహుమతి ఇస్తా. అది మీరు ఎవరైనా తీసుకురండి, మీరు ఎవరినైనా తీసుకురండి. మీరు కనుక గెలిస్తే మీరు ఒక 50,000 తీసుకోండి, వచ్చినోడు ఒక 50,000 తీసుకుంటాడు. మేము కూడా 15 years క్రిస్టియానిటీ నుండి బయటకు వచ్చామండి. ఓకే అండి, పర్వాలేదు. మీరేమో ఇట్లా వక్రీకరించ ఎందుకని? వాళ్ళేమో అట్లా గ్రంథాల్లో ఇట్టున్నాయని అలా ఉంటాయని వాళ్ళు వక్రీకరిస్తున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు మనం దీంట్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి అవగాహన లోపం ఉంటుంది, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అవగాహన లోపం అంటే మనం చదివింది కరెక్టా కాదని ఆలోచించుకోవాలి, దాన్ని అవగాహన లోపం అంటారు. అంటే అక్కడ ఏముందో అది సరిగా అర్థం చేసుకోకుండా మనం మాట్లాడతాం. రెండోది నిజాలు మాట్లాడతాం. నా అభ్యంతరం ఏంటి? భారతీయ స్త్రీలు ఎవరు కూడా భర్త ఉండగా వేరే వాళ్ళతో గర్భం చేయించుకోవాలి అంటే భర్త యొక్క అనుమతి తీసుకోవాలి. భర్త లేకపోతే తండ్రి యొక్క అనుమతి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ యేసపుతో 4 పిల్లల్ని ఎందుకు అనేది అవసరం ఏంటి? ఇప్పుడు దేవుడు వచ్చి నీకు స్వయంగా బిడ్డను ప్రసాదించినప్పుడు మళ్ళీ నీ కామక్రోధాలు ఎందుకు వచ్చినాయి? నేను అడిగిన దాంట్లో తప్పులేదు కదండి. వినండి సార్, నువ్వు కనుక ఆ దేవుడితో ఒకే బిడ్డను కానీ నువ్వు జీవితాంతం మిగిలిపోతే నిజం గొప్ప స్త్రీ అని నేను ఒప్పుకుంటాను. మళ్ళీ కామం ఎందుకు వచ్చింది ఆమెలో? భగవంతుడే నీకు బిడ్డనిచ్చిన ప్రసాదించినప్పుడు స్పృశించు, ఏదో ఆమెను వేసాడు స్పృశించాడు మనకు తెలియదు, పక్కన పెడదాం. స్పృశించినప్పుడు మళ్ళీ ఆయన యేసపుతో కాపురం చేసి 6 పిల్లలు కనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదండి నా ప్రశ్న. దీనికి ఏమైనా సమాధానం మీకు తెలిస్తే తీసుకురండి, కూర్చొని మనం డిస్కస్ చేద్దాం. మీరు క్రిస్టియానిటీలో ఉన్నారన్నారు కాబట్టి బయటకు వచ్చినా సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నా ఈ ప్రశ్నకు నాకు సమాధానం చెప్తే చాలా సంతోషిస్తాను నేను. ఇప్పుడు నేను చెప్పేది అది కాదు సార్. హిందూ గ్రంథాలు అంటే 24 గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాలన్నీ సార్ మీరు ఏమైనా తెలియ హిందూ గ్రంథాలు ఎన్ని అని అడిగితే నేను చెప్తాను.
మొత్తం దాదాపు 4000 గ్రంథాలని. దాంట్లో వేదాలు, ఉపనిషత్తులు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 18 ఉప పురాణాలు ఉన్నాయి. అవును తెలుసు ఓకేనా? సార్. ఇవన్నీ ఏంటంటే చదువుకొని మనిషి ఎలా ఇప్పుడు మనందరం ఉన్నాం సార్, భారతీయులందరూ ఉన్నారు, మీరు కూడా ఉన్నారు. ఓకేనా? మీతో మీ అమ్మగారికి మీ మీద ప్రేమ ఉంటుంది. అలానే మీరంటే మీరు మీ అమ్మగారిని ప్రేమిస్తారు, మీ అమ్మగారు నిన్ను ప్రేమిస్తారు. ఫారిన్ కంట్రీలో పోతే ఎక్కడా ఇలాంటి ప్రేమలు ఉండవండి. స్టెప్ మదర్, స్టెప్ ఫాదర్. అక్కడ ఆ సంస్కృతి ఎందుకు వచ్చింది? అమెరికాలో అంటున్నారు సార్. ఉండండి సార్, నన్ను చెప్పనండి. మనకి ఈ మంచి సంస్కృతి ఎందుకు వచ్చింది? అమ్మ నాన్న అంటే ప్రేమ, చెల్లి అంటే ప్రేమ. మనది కుటుంబ వ్యవస్థ ఇంత బలంగా ఉండడానికి కారణం మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన గ్రంథాల నుంచి వచ్చినాయి. మన అమ్మ పతివ్రత అని చెప్పు, మా అమ్మ పతివ్రతరా, మా చెల్లి పతివ్రతరా అని మనం గర్వంగా చెప్పుకుంటాం. అవునా కాదా? వాళ్ళకి అవన్నీ పతివ్రత అనేది ఏందో తెలియదు. వాళ్ళకి మూడొస్తే ఏ బొక్కలు కంటే ఆ బొక్కలో పెట్టుకుంటారు. ఎవ్వడికి లేని సంస్కృతి భారతదేశంలో ఆడవాళ్ళకి, మన భారతదేశంలో మన మన గ్రంథాల్లో ఉన్నటువంటి మంచే ప్రేరేపించి మనం ఈరోజు అంత ఉందాక బతకగలుగుతున్నాం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి. ఎందుకని? కుటుంబ వ్యవస్థ గురించి కానీ, మంచి గురించి కానీ బొచ్చెడు ఉంది. అందుకే మనది వేద భూమి అన్నారు మన భారతదేశాన్ని. నేను చెప్పేది అది కాదు సార్. నేను చెప్పడం ఏంటంటే హిందువులందరూ వాళ్ళ గ్రంథాల గురించి అవగాహన ఉండదు. ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి అవసరం లేదు సార్ మనకి. అసలు హిందూ గ్రంథాలు అవసరం లేదు. ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు, మీ అమ్మగారు దేవతగా పూజించండి చాలు. మీ ఇంట్లో తులసి చెట్టు పెట్టుకోండి చాలు. అసలు గ్రంథాల గురించి మనకెందుకు? మనం ఆల్రెడీ మనకు అవన్నీ జీర్ణించుకుపోయినాయి మన ఒంట్లో. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఎంత బలంగా ఎందుకుంది మన ప్రపంచంలో అన్నిటికీ? కుటుంబ వ్యవస్థ భారతదేశంలో ఉంది. ఆల్రెడీ ఆ గ్రంథాలన్నీ కూడా మనలో జీర్ణించుకుపోయినాయి. మన కుటుంబ వ్యవస్థ కానీ, మన పొద్దున్న లేవటం కానీ, పుస్తకాలని సరస్వతీదేవి అనుకోవటం, అన్నాన్ని అన్నపూర్ణ అనుకోవటం, అవన్నీ మన ఒంట్లోనే జీర్ణించుకుపోయినాయి. కొత్తగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఉన్నదే పాటిస్తే చాలు మనం. ఓకే అండి. సార్ ఇప్పుడు మన పూజలు పునస్కారాలు నేను చేయమని చెప్పను. మనం ప్రకృతిగా దగ్గరగా మంచిగా బతితే చాలండి. ప్రకృతిని పూజిస్తూ ప్రకృతిని దగ్గరగా ఉంటే మన జీవన విధానం ఈ రోజు కూడా బాగానే ఉంటది. అది సార్ నా అభిప్రాయం. ఇది అంటే ఒక్కొక్కరికి అభిప్రాయం ఉండొచ్చు. నా అభిప్రాయం అయితే అది. మీరు ఏకీపించినా నాకే చెప్పడం అది కాదు సార్. మీరు నన్ను పూర్తి చెప్పనివ్వడం లేదు. వాళ్ళు సాంస్కృతిక తయారు చేసిన గ్రంథాలు ఉపయోగించి వాళ్ళు మత మార్పులు చేస్తున్నారు సార్. మనం ఏం లాభం చెప్పండి ఈ పని చేసి? మీరు ఏమన్నారు? మత మార్పిడి అన్నారు. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీ కాలు నొప్పి వచ్చింది, మీరు హాస్పిటల్కి వెళ్ళరు, పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని కాలు నొప్పి తగ్గిందని చెప్తాడు. మీరు మతం మారిపోతారు. దానికి నేనేం చేస్తాను? ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మార్చింది సార్ వీళ్ళు టెండర్. ఆ సాంశివరావు రాసిన బుక్కులు తీసుకొచ్చి వాళ్ళు దానివల్ల అసలు ఏం ఉపయోగం అండి? ఇప్పుడు ఆ గ్రంథాలు చదివావు, సాంశివరావు పిచ్చి పుస్తకాలు రాసుకున్నాడు, సెక్స్ పుస్తకాలు. అవి చదివితే ఎవడికి లాభం, ఎవడికి నష్టం? అసలు నేను ఇంటర్ చదివేటప్పుడు కూడా చాలా మంది అన్నారు నాతో, రాముడు గురాన్ని పిచ్చోడు. వాడు ఒక పిచ్చోడు సార్. సాంశివరావు అనేవాడు కేవలం డబ్బు సంపాదన ధ్యేయంగా పెట్టుకొని అవన్నీ రాసుకున్నాడు. వాడేదో పిచ్చి పుస్తకాలు రాసుకుంటే ఇప్పుడు రామాయణం నచ్చలేదు సార్, వదిలేసే. భారతం నచ్చలేదు, వదిలేసి మీ అమ్మగారిని మీ నాన్నగారిని పూజించుకో, అదే గొప్ప.